మీరు కూడా అదే లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ చేశారనుకో. అండ్ ఇంకొక విషయం, ఆల్రెడీ అమ్మాయిల లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనీసం పెళ్ళైన తర్వాతైనా ఈ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉండాలనుకుంటాం. కానీ అక్కడ కూడా ఇవే ఉన్నాయంటే ఏ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. ఏంటి? హే, నాకు తెలుసులే, మీ ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ మొత్తం ముందంతా మాట్లాడేసి తర్వాత ప్రాంక్ అంటారు. ప్రాంక్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాగా నా డ్రీమ్ గురించి. ఏది? ఆ ఎన్ఆర్ఐ గారిని పెళ్లి చేసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడమా? మొన్నే నీకు ఓ విషయం చెప్దాం అనుకున్నా, ఫీల్ అవుతాను నీకు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఫీల్ అయినా పర్లేదు అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నా. నీ అవసరానికి మనుషులు వాడుకోవడం నీ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నావేమో, కానీ దాని అసలు పేరేంటో తెలుసా? మోసం చేయడం. నీ ఫాలోవర్స్ కోసం ఆ చందుగాడిని బఫున్ చేసావు, ఇప్పుడు వాడిని వదిలించుకోవడానికి నన్ను బఫున్ చేస్తున్నావు. రేపు నీ యూట్యూబ్ ఛానల్ కోసం ఆ ఎన్ఆర్ఐ గారి బఫున్ అవుతాడు. ఆ ఎన్ఆర్ఐ గారిని తలుచుకుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, కానీ నువ్వు నీ తొక్కలో యూట్యూబ్ ఛానల్ కోసం వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. సరే, నాకు ఒక డౌట్ ఉంది, అడగనా? రేపు ఆ ఎన్ఆర్ఐ గారిని పెళ్లి చేసుకుని వాడితో వ్లాగ్స్ చేసి పోస్ట్ చేస్తాం. అది ఫెయిల్ అయితే ఏ యూకే వాడినో ఏ జపాన్ వాడినో పెళ్లి చేసుకుంటావా?